తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ రెబెకా. అందమైన భార్య 6 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనుమానంతో అతి దారుణంగా 2 కాళ్ళు చేతులు కట్టేసి మరి దారుణంగా హత్య చేశాడు. ఈ యొక్క ఘటన మనకి ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కదా, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే చోటు చేసుకుంది. సాటర్డే నైట్ ఈ యొక్క ఘటన జరిగింది. అయితే వివరాల్లోకి వెళ్ళి చూసుకుంటే మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నాం కదా, కొన్ని గైడ్లైన్స్ ప్రకారం ఆవిడ ఫేస్ మనం చూపించకూడదు. ఎంత బాగుందంటే ఇంకా వాళ్ళ ఆయన్ని చూసారంటే మీరు వీడికి ఏమో చాలా ఎక్కువ 200% ఎక్కువ అనుకుంటారు, అంత అందంగా ఉంది. ఏమీ లేదు అక్కడ. పోనీ ఇంకేమైనా వివాహేతర సంబంధం పెట్టుకుందా, ఇంకొకరితో మాట్లాడుతుందా అంటే అది ఏది కారణం కాదు. జస్ట్ కోపం వచ్చింది. ఆ కోపం చేత దారుణంగా భార్యని హత్య చేశాడు. అంటే ఇలాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడాలని అని అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు నిజంగా ఈ కేసు టేకప్ చేసినటువంటి పోలీసులు కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషన్. అంటే ఒక చిన్న గొడవ జరిగింది. ఈ గొడవకి ఆ కోపాన్ని తీసుకోలేక ఏం చేయాలో అర్థం కాక 2 కాళ్ళు చేతులు కట్టేసి భార్య గొంతుని దారుణంగా కట్ చేశాడు. 2 పిల్లలు ఉన్నారు. 6 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది వీళ్ళకి. అంటే జనగాంకి చెందినటువంటి రజిత 26 సంవత్సరాలు ఉంటాయి తనకి. అలాగే నర్సింపేటకి చెందినటువంటి అనిల్, వీళ్ళిద్దరికి 6 ఏళ్ల క్రితం పెళ్ళయింది. దీనికి ముందు ప్రేమించుకోవడానికి ఇంకొక 2-3 సంవత్సరాలు పట్టింది. ఆ 2-3 సంవత్సరాల్లో ఇద్దరు ప్రేమ, ఆ తర్వాత పెళ్ళైనటువంటి 6 సంవత్సరాలు, దాదాపుగా చూసుకుంటే ఒక 8 ఏళ్ల నిండు కాపురం ఇది. అంటే అర్థం చేసుకొని అపార్థాలు ఉన్నటువంటి వీటిని కూడా తొలగించుకొని ఈరోజు 2 పిల్లల్ని అనాథలను చేసినటువంటి పరిస్థితి అనిల్. అది కూడా ఏదో పెద్ద కారణం ఉంది, కోపాన్ని తట్టుకోలేకపోయాడు అంటమా కాదు, చిన్న గొడవ. ఆ గొడవకి కారణం కూడా లేదు, ఎదిరిచ్చింది అంతే. ఈ ఎదిరిచ్చింది, కోపం వచ్చేసింది భర్తకి. మరి తాగిడు అలవాటు ఉందా, లేకపోతే ఇంకేమైనా ఈయనకు అలవాట్లు ఉన్నాయా, ఈ భార్య అడ్డుగా ఉందనుకుని ఏదో ఒక కారణాన్ని అంటే చూయించుకొని ఇలాంటి హత్య చేశాడా అనేది తెలియదు. కానీ ఈరోజు ఆ 2 పిల్లల్ని అనాథలకు గురి చేశాడు. సీరియస్లీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కేసెస్ అన్నీ కూడా ఇవే. అంటే ఎక్కడైతే వీళ్ళకి నచ్చడం లేదో దాన్ని కూర్చొని సాల్వ్ చేసుకోవడం మానేసి ఈరోజు ఇలాంటి హత్యలకు దారుణంగా హత్యలు చేస్తూ ఉన్నారు. మరి మీ కడుపును పుట్టిన పిల్లలు వాళ్ళు అన్యాయం అయిపోవాల్సిందే కదా, అనాథలు అవ్వాల్సిందే కదా. తల్లేమో తిరిగి రాని లోకాలకి, తండ్రేమో తిరిగి రానటువంటి జైలుకి వెళ్ళి గోడల మధ్య ఊచలు లెక్క పెడతా ఉంటాడు. ఈరోజు ఆ 2 పిల్లలకి అంటే రేపొద్దున వాళ్ళు పెరిగిన తర్వాత ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టారంట అనేటువంటి మాట వస్తుంది. అనాథులుగా చిన్నప్పటి నుంచి బ్రతకాల్సి వస్తుంది. బహుశా వాళ్ళిద్దరికి 3-4 ఇయర్స్ ఉంటాయి అంతే. అంటే చిన్న పిల్లలు, ఊహ కూడా తెలియని పిల్లలు. సో ఇలాంటి దారుణమైన ఘటనలు ఈరోజు సమాజంలో ఎన్ని జరుగుతూ ఉన్నాయంటే వీటి గురించి మాట్లాడడం కానీ ప్రశ్నించడానికి కానీ, ఒకవేళ అలా చెయ్యాలన్నా సరే ఇగో ఈడ నుంచి రావాలంటారు కదా, మనసులోంచి రావాలి కొన్ని అంటూ ఉంటారు. ఇదే జరిగింది ఇక్కడ. అంటే ఇక్కడ ఇంకోటి కూడా మనం ఆలోచించవచ్చు, భార్య చాలా అందంగా ఉంది, ఇంకెవరితో మాట్లాడుతుందా అనేటువంటి డౌట్ వచ్చిందో లేదో. అదైతే బయటకి ఇంకా కక్కలేదు పాపం, కడుపులోనే దాచుకున్నట్టున్నాడు అనిల్, బయటకి ఏమీ చెప్పలేదు. భార్యను మాత్రం ఈరోజు ఒక చిన్న గొడవ జరిగింది, ఇంటికి వచ్చాడు. భార్యను అన్నం పెట్టమని సంథింగ్ ఏదో అడిగాడంట. ఆవిడ అంటే అప్పటికి వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు అవుతూ ఉన్నాయి. సో వీళ్ళిద్దరు కూడా ఈ గ్రామం నుంచి కొన్ని నెలల క్రితమే హైదరాబాద్కు వచ్చారు. సో ఎందుకనంటే అక్కడ పనులు లేవు, ఇక్కడన్నా పని చేసుకొని పిల్లల్ని చదివించుకుంటూ కనీసం మనకంటూ ఒక మంచి జీవితాన్ని ఏర్పరచుకోవాలి, ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, ఇంట్లో పెద్దలను ఒప్పించుకున్నాము, ఈరోజు వాళ్ళకి మనము ఎంత అందంగా బతుకుతూ ఉన్నాము, మన లైఫ్ ఎలా ఉంది అని ప్రూవ్ చేయాలి అనుకుని వాళ్ళు సిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు జరుగుతున్నాయి సిటీకి వచ్చిన దగ్గర నుంచి. సో ఇదే క్రమంలో ఈ గొడవ ఏదైతే జరుగుతూ ఉందో సో దాన్ని తట్టుకోలేక నాతో అక్కడున్నప్పుడైతే గొడవ పడలేదు, ఈడకు వచ్చిన దగ్గర నుంచి చిన్న గొడవలు అవుతూ ఉన్నాయి అంటే దీనికి ఎవరికో లింక్ ఉంది అనుకున్నాడు. కానీ అక్కడ ఉన్నప్పుడు ఓన్ హౌస్ ఉందంట, ఇక్కడికి వచ్చిన తర్వాత అద్దె ఇంట్లోకి దిగారు. అద్దెకి కట్టడానికి కూడా ఏదైతే రెంట్కి సంబంధించినటువంటి డబ్బులు కావచ్చు, ఇంట్లో నిత్యావసర సరుకులకు కావచ్చు, దేనికైనా సరే ఇబ్బంది కలుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతిరోజు పనికి వెళితే కానీ రానటువంటి డబ్బులు రానటువంటి కుటుంబం అది.
సో ఇదే క్రమంలో గొడవలు ఖచ్చితంగా అవుతాయి. ఎందుకంటే పిల్లలు ఆకలి అంటుంటారు, వాళ్ళకి అన్నం పెట్టాల్సి వస్తుంది. సో ఏది అడిగితే అది ఇవ్వాల్సి వస్తుంది. ఖచ్చితంగా దానికి సంబంధించినంత వరకు అమౌంట్ కనుక సమకూడకపోతే, భర్త చేతికి ఇవ్వకపోతే ఇలాంటి చిన్న చిన్న గొడవలు వస్తాయి. అది అర్థం చేసుకోకుండా ఏదో ఉంది, ఏదో జరిగింది అని చెప్పి దారుణంగా కిరాతకంగా కాళ్ళు చేతులు కట్టేసి మరి భార్యని హత్యకు గురి చేశాడు. సో దీనిపైన ఇంకేమన్నా ఉందా, ఏదన్నా ప్రేరేపిస్తూ ఉందా అంటే ఇంకెవరైనా అమ్మాయితోటి ఈయనేమైనా వివాహేతర సంబంధం పెట్టుకున్నారా, లేదా భార్యకి ఏదైనా సంబంధం ఉందా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. పోస్ట్మార్టం రిపోర్ట్ డెడ్ బాడీని అంటే తన యొక్క డెడ్ బాడీని హాస్పిటల్కి తరలించారు. సో కుటుంబ సభ్యులు కూడా వస్తూ ఉన్నారు. కానీ ఆ ఇద్దరు చిన్నపిల్లలను చూస్తుంటే గుండె తరికిపోతున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తూ ఉందంట అక్కడ వాతావరణం అంతా కూడా. వాళ్ళకి అసలు ఏం జరిగింది, అమ్మ ఎందుకు లెగట్లేదు అని తెలియనటువంటి చిన్న పిల్లలు వాళ్ళు. ఆ చిన్న హృదయాలను కూడా ఈరోజు అర్థం చేసుకోని సిచ్యువేషన్లో తల్లిదండ్రులు నిజంగా బాధాకరమైన విషయం. మరి దీని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఇన్కేస్ ఏదైనా తెలిస్తే డెఫినెట్గా మీ వరకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాం. బట్ ప్లీజ్ కొంచెమన్నా చేంజ్ అవ్వండి అనేటువంటి ఒక చిన్న ఆశతోటే ఈ యొక్క వీడియోస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇలాంటివన్నా చూసి మనం తీసుకునే అంటే తొందరపాటు క్షణపాటి నిర్ణయాలు అంటారు చూడండి, ఆ నిర్ణయాలు గనక తీసుకుంటే ఈరోజు మనతో పాటు మన ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుందని తెలుసుకుంటారు అనే ఒక చిన్న ఆశతోటి వీడియో చేయడం జరుగుతుంది. ఇంకొకటితో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తున్నానండి ఆ ఛానల్.